కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకి ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాము. 23,768. ఓకే. అండ్ యూరోప్ మార్కెట్స్ వచ్చేసి మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయండి. యూరోప్ మార్కెట్స్ అండ్ యూఎస్ మార్కెట్స్ మనకి ఇంకా ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం ఒక స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఓకే. కాకపోతే గిఫ్ట్ నిఫ్టీ 23,767 ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో గిఫ్ట్ నిఫ్టీ 23,767, మన నిఫ్టీ వచ్చేసి 23,591. సో ఆల్మోస్ట్ మనకి 150 పాయింట్స్ గ్యాప్ ఉంది. కాకపోతే యూరోప్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి, యూఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, అది మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈరోజు అసలు లెవెల్స్ ఎలా మనకి ఎంతవరకు వర్కౌట్ అయింది ఏందనేది ఒకసారి చూద్దాము. మనం చూసినట్లయితే క్రూషియల్ లెవెల్స్ అండి. సో 23,501 అంటే ఒక జంక్షన్ మనకి ఏదైతే ఉంటుందో ఆ జంక్షన్ ఎప్పుడైతే మనకి మెయిన్ అది ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఏదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అనేది మూమెంటం ఉంటుంది. సో ఈ లెవెల్స్ మేజర్ లెవెల్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మెయిన్ జంక్షన్ అని మనం అనుకోవచ్చు 23,500. సో ఇక్కడ నుంచి మనకి పైకి అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయింది. అందువల్ల మనకు వచ్చేసి అప్ సైడ్ మనం నిన్న క్లియర్ లెవెల్స్ చెప్పాము. ఆప్షన్ చైన్ డేటా క్లియర్లీ ఇండికేటింగ్ కాల్ ఆప్షన్ సైడ్. సో మార్కెట్ అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయితే కంపల్సరీ కాల్ ఆప్షన్ సైడ్ వెళ్ళమన్నాం, అదే జరిగింది. నాట్ ఏ ప్రాబ్లం అండి. సో రేపు కూడా ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనకి ఏదైనా మన బ్యాక్ బోన్ ఆప్షన్ చేయండి డేటా. ఓకే, సో 23,590 600 దగ్గర మనం చూసినట్లయితే మనకి 23,650 1,00,000, 22,700 వచ్చేసి 1,16,000 ఉంది. సో దాని తర్వాత ఆప్షన్ చేయండి మనకు వచ్చేసి అంతా మనకు వచ్చేసి ఇంట్రెస్టింగ్ అయితే లేదు. డౌన్ సైడ్ చూసినట్లయితే 23,600 2 lakhs 550 1 lakh 1.2 lakhs నెక్స్ట్ వచ్చేసి 1. సో నాకు రేపు క్లియర్గా 23,500 నుంచి 23,700 ఈ రేంజ్ 200 పాయింట్స్ ఉండబోతుంది అన్నట్లు చూస్తున్నాను. కాకపోతే ఏంటంటే మనకి మార్కెట్లో కరెక్షన్ అంటే డౌన్ సైడ్ రేపు కొంచెం ప్రెషర్ ఉండొచ్చు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. డౌన్ సైడ్ కొంత ప్రెషర్ ఉండొచ్చు అన్నట్లుగా కనిపిస్తుంది. ఏదేమైనా నాకు వచ్చేసి ఈ 100 పాయింట్స్ ఏదైతే ఉందో 23,000 మనకు వచ్చేసి 600 అండ్ దెన్ మనకు వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్స్ నేను తీసుకుంటున్నాను. సో ఈ లెవెల్స్ 23,617 ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడే నేను 23,700 దాకా తీసుకుంటాను. లేదు డౌన్ సైడ్ 23,572 బ్రేక్ అయితే మాత్రం నేను డౌన్ సైడ్ కొంచెం ఎక్కువ టార్గెటే తీసుకుంటున్నాను. సో అది కూడా ఏంటంటే 23,450. సో మనకి డౌన్ సైడ్ రేపు కొంచెం ఎక్కువ టార్గెట్ ఉండేటట్టు నాకు కనిపిస్తుంది. ఏదేమైనా ఇది ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ కాబట్టి మీరు ఒక స్మాల్ స్టాప్ లాస్తో మీరు ఎంటర్ అవ్వండి. కంపల్సరీ ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయి అప్ సైడ్ బ్రేక్ అయితే ఈ లెవెల్స్ 23,617 బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేయండి విత్ వచ్చేసి స్టాప్ లాస్ ఇది. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనకి చూసి టార్గెట్ ఇది తీసుకోండి. ఓకే, సో మనకు వచ్చేసి కాకపోతే రేంజ్ అయితే నాకు 700 to 500. సో 700 to 500 లెవెల్స్. ఇంకా మనకి డౌన్ సైడ్ వచ్చేసి 450 లెవెల్స్ దాకా డౌన్ సైడ్ ఉంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అండి. ఇది క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్. బ్యాంక్ నిఫ్టీ మనకి చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో రేపు ఎలా ఉండొచ్చు అంటే మాత్రం రేపు మనకి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ తర్వాత మళ్ళీ కొంత డౌన్ పుల్లింగే ఉంది. అందువల్ల ఏంటంటే నేను రేపు సో స్టాప్ లాస్ ఏదైనా కానీ స్టాప్ లాస్ నేను వచ్చేసి నియర్ అబౌట్ 51,666 మనకి తీసుకున్న డౌన్ సైడ్ టార్గెట్ అయితే నేను ఎక్కువ తీసుకుంటున్నాను. సో వన్స్ 51,489 ఇక్కడ చూడండి 51,489 ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆటోమేటిక్గా నేను డౌన్ సైడ్ టార్గెట్ అయితే తీసుకుంటున్నాను. 51,000 రౌండ్ ఫిగర్. ఓకే, 51,000 రౌండ్ ఫిగర్ అయితే తీసుకుంటున్నాను. రేపు కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. ఓకే, రేపు కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. ఏమైనా రెక్టాంగులర్ ప్యాటర్న్ అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ లెవెల్, డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనకి డౌన్ సైడ్ క్లియర్ టార్గెట్ అయితే ఉంది. హెవీ టార్గెట్ కూడా డౌన్ సైడే కనిపిస్తుంది నాకు. ఓకే, సో మనము ఒక స్టాక్ అయితే రికమెండ్ చేసామండి, ఓలా ఎలక్ట్రిక్. సో ఓలా ఎలక్ట్రిక్ నేను క్లియర్గా చెప్పాను మీకు, కంపల్సరీ చాలా గుడ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, బై చేయండి. గుడ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, బై చేయండి. సో ఇది వచ్చేసి మనకి ఈరోజు 6.49%. సో ఇది వచ్చేసి మనకి ఈ లెవెల్స్ అంటే 57.84 లెవెల్స్ కానీ క్రాస్ అయితే 57.84 లెవెల్స్ కానీ క్రాస్ అయితే మనకి మంచి టార్గెట్ ఉంది. అప్ సైడ్ 77 దాకా ఉంది. ఓకే, 77 దాకా మనకు అప్ సైడ్ టార్గెట్ ఉంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నేను 61 తీసుకుంటాను, సెకండ్ టార్గెట్ వచ్చేసి నేను 77. మంచి అప్ సైడ్ అయితే టార్గెట్ బ్రేక్ ఉందండి. సో ఓలా ఎలక్ట్రిక్ అయితే ఇప్పుడైతే మిస్ అవ్వకండి. ఓకే, సో మిగతావి కూడా మనకు మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయండి. అవి మనం ఇక్కడ చూడండి బిఎస్సికి వచ్చేసి బోనస్ ఇష్యూ అవుతుంది. అందువల్ల వచ్చేసి మనకి బౌన్స్ బ్యాక్ ఏబిసి ప్యాటర్న్ మనకి కనుక బ్రేక్ అయితే మాత్రం సో ఇక్కడ వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్స్ అన్నట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో కొంత మనకు వచ్చేసి ఇక్కడ వి షేప్ ఇక్కడ చూడండి, ఒక వి షేప్ మనకు వచ్చేసి రికవరీ ఇక్కడ కనిపిస్తుంది. ఇది
వి షేప్ రికవరీ. సో ఇక్కడ కనుక మనము బ్రేక్అవుట్ అనేది పెట్టుకున్నట్లయితే 4500 లెవెల్స్ బ్రేక్అవుట్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ మొమెంటమే ఉంది. బిఎస్సి అండ్ ఓలా ఎలక్ట్రిక్ నేను ఎక్కువగా రికమెండ్ చేస్తున్నాను మీరు టేకప్ చేయమని. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.